ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో మళ్ళీ ఒక ఎన్నికల వాతావరణం నెలకొంది. రాష్ట్రమంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వైపే చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు, దీని ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. హోరాహోరీగా పోరాడుతున్నాయి. దీంతో పూర్తి స్థాయి వాతావరణం వేడెక్కుతుంది. అయితే ఈ పార్టీలన్నీ కూడా ఏ అంశాలతో ముందుకెళ్ళబోతున్నాయి, ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయనే విషయాలపైన ఆ పార్టీ నేతలతోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చర్చలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె క్రిషాంక్ గారు ఉన్నారు, సీనియర్ నేత. అదేవిధంగా బీజేపీ నుంచి పార్టీ సీనియర్ నేత శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఓకే, క్రిషాంక్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. మీ సిట్టింగ్ స్థానం, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ మీదే విజయం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో అధికారంలో మీరు లేరు, కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో మీ అంచనాలు ఏంటి? సిన్సియర్గా, ప్రాక్టికల్గా మీ అంచనాలు ఏ విధంగా చెప్తారు? అంటే ఒకటి నాగేష్ గారు, మీరు మీ స్టార్టింగ్లోనే ఇంట్రొడక్షన్లో మీరు చెప్పడం జరిగింది, ఈ ఎన్నిక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానివ్వండి, రేపు ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం మీద అది కూడా ఒకవేళ తేలితే ఆ వచ్చే ఉప ఎన్నికలు కానివ్వండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఎన్నికల మీద ఈ ప్రభావం చూపెట్టబోతుంది ఈ ఎన్నిక అని మీరు అన్న దాంట్లోనే వాస్తవంగా డెఫినెట్ గా ఇది వ్యక్తుల ఎన్నిక కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత సుమారు 2 సంవత్సరాలు అవుతూ ఉంటే ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ కాబోతున్నాయి. సో అవన్నీ కూడా ఇవాళ చర్చకు రానున్నాయి. ఆటో డ్రైవర్ల సమస్య కానివ్వండి, ఎందుకంటే బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, 24,000 ఎక్కడ, మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని వాళ్ళ ఆటో డ్రైవర్లు చెప్తారు. అది ఈ ఎన్నికలో ఒక అంశం కాబోతున్నది. బస్సు ఛార్జీలను పెంచారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు అని ఎన్నో చెప్పారు. అందులో ఒకే ఒకటి ఈ బస్సు విషయం మీద. అలాంటిది వాళ్ళ సామాన్య ప్రజల మీదనే, హైదరాబాదీల మీద ఇవాళ భారం పెంచుతూ ఇవాళ ఆర్టీసీ టికెట్లు ధరలు పెంచారంటే ఖచ్చితంగా అదొక అంశం ఇది. అసలు జాబ్ నోటిఫికేషన్లే అవసరం లేదు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నది జాబ్ నోటిఫికేషన్లు వేయొద్దు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా యువత ఆ అంశానికి వస్తుంది. అసలు 2 సంవత్సరాల్లో హైదరాబాద్ లో వీళ్ళు చేసింది ఏంటిది? పెట్టుబడులు పోతున్నాయి, వస్తలేవు, పరిశ్రమలు తిరిగి వెళ్ళిపోతున్నాయి, ఉచిత నీళ్ళు అనేది వృధా అని చెప్పి ఇవాళ హైదరాబాద్ లో బిల్లులు వస్తున్నాయి. ఇదే జూబ్లీహిల్స్ లో ఇవాళ చాలా మంది మేము స్థానికుల దగ్గర తిరుగుతుంటే వాళ్ళు నీటి బిల్లులు చూపెడుతున్నారు, ఇట్లా వేల బిల్లు మళ్ళీ వస్తున్నది. అది ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిన ఉచిత నీళ్ల పథకం వృధా అని ముఖ్యమంత్రి గారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అంశం. ఇవి కానివ్వండి, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిన హామీ, అది ఇవాళకి కూడా అమలులో లేదు. ఇలా ప్రతి ఒక్క అంశం, వర్షాలు వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణాలు చేపట్టకుండా ఇవాళ మరి ఏదైతే పాట్ హోల్స్ ఉన్నాయో, హైదరాబాద్ సమస్యలు, పవర్ కట్స్, నిన్న కూడా సాయంత్రం 1 గంట సేపు రేమత్ నగర్ లో కరెంటు కోతలు. ఇలా హైదరాబాద్ లో ఎలాగైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేనో, ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు ఎలాగున్నాయో, ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అజెండా గురించి మాట్లాడకుండా ఒక మహిళ ఇవాళ పోటీకి ఉన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇవాళ మేము ఆ మహిళ, ఎందుకంటే వాళ్ళ భర్త మరి వాళ్ళ మరణాన్ని తర్వాత వారిని ఇవాళ నిలబెడితే వారిని టార్గెట్ చేస్తూ వారు కంటతడి పెట్టుకుంటే కూడా ఆమె ఆర్టిఫిషియల్ అని, డ్రామా అని సాక్షాత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం చాలా బాధాకరం. వారి కుమార్తె మీద. ఓకే క్రిషాంక్ గారు, అంటే మీరు అన్నట్టు, అంటే మీరు ప్రధానంగా అంటే ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రతిబింబిస్తుంది ఎన్నికల్లో అంటున్నారు. అదేవిధంగా అధికారంలో ఉంది కాబట్టి 2 ఏళ్లలో ఉన్న కొన్ని పాజిటివ్ అంశాలు, లేక ఉప ఎన్నిక కాబట్టి సహజంగానే కొంచెం అధికారం అనే ఒక ప్రభావం అవేమి కనిపించవా? ఒకటండి, పాజిటివ్ ఎక్కడ కనబడుతుంది? ఇల్లు కూల్చేస్తే పాజిటివ్ ఉంటుందా?
సామాన్య పేద ప్రజల ఇల్లు శనివారం రాగానే కోర్టు లేదు అనగానే సామాన్య ప్రజల ఇల్లు కూల్చేస్తారు. దానికోసం పాజిటివా? ఆటో డ్రైవర్లకి ఉన్న ఇబ్బందులు దానికోసం పాజిటివా? ఏ ఒక్క కమ్యూనిటీకి కూడా పాజిటివ్ చేయలేదు కదా. ఒక్క వర్గానికి కూడా ఇవాళ హైదరాబాద్ లో పాజిటివ్ చేయలేదు. ఒక ఫ్లైఓవర్ నిర్మాణం లేదు, ఒక లింకింగ్ రోడ్డు లేదు, ఒక ఆర్యూబీస్ లేవు, పాట్ హోల్స్ లేవు, కనీసం వర్షాలు పడే ముందు ఒక యాక్షన్ ప్లాన్ కూడా లేదు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. సో ఇవాళ అండ్ ఉండేది కూడా వారు జూబ్లీ హిల్స్ ఇక్కడి నుంచే మొత్తం తిరుగుతూ పోతుంటారు ఎక్కడ పోవాలన్నా కూడా. మరి ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపెట్టబోతున్నాయి. ఎలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళు పాజిటివ్ ప్రచారంలో కూడా లేదు కాబట్టి మహిళ అయినా మా అభ్యర్థిని దాడి చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. సో 100% ఈ ప్రభుత్వానికి పాజిటివ్ లేదు కాబట్టి మేమే చెప్తున్నాం ఎన్నిక అనేది ఈ ప్రభుత్వానికి రెఫరెండంగా ఉండబోతున్నది. ఓకే క్రిషాంక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శివసేన రెడ్డి గారు ఇప్పటివరకు బీఆర్ఎస్ తరఫున క్రిషాంక్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఎన్నిక 2 ఏళ్ల పాలన యొక్క వ్యతిరేకతను ప్రతిబింబించబోతుంది. ఒక్క పాజిటివ్ అంశం కూడా లేదు, పూర్తిగా నెగిటివే. అదేవిధంగా రానున్నటువంటి భవిష్యత్తులో రాజకీయాలను కూడా ఈ ప్రభావం చేసేది, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా చూపిస్తబోతుంది అంటున్నారు. మీ పార్టీ అంచనాలు ఏంటి ఈసారి? అంటే ఎప్పుడు కూడా గత 3 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు గెలవలేదు, ఈసారి ఏ విధంగా ఉంటుందని మీ అంచనా ఇస్తున్నారు? నమస్కారం అన్న. అయితే మీరన్న మాటలు అంటే నేను ఇప్పుడే లైవ్లో కొద్దిగా లేట్ అయింది నాది. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సైడు ప్రజలు ఉన్నారా లేదా అన్నది రేపు ఎలక్షన్స్ తర్వాత మీరే చూస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందో ప్రజలు చూస్తున్నారు. దానికి నిదర్శనంగా మీరు ఆల్రెడీ గతంలో కూడా అంటే ఈ ఎన్నిక ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక మీదనే డిబేట్ కాబట్టి ఈ ఎన్నిక ఎవరు ఊహించింది కాదు. ఈ ఎన్నిక వచ్చిందే ఇది అకస్మాత్తుగా అది దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు మరణించడం వల్ల ఈ ఎన్నిక రావడం జరిగింది. గతంలో కూడా మీరు చూసినారు, కంటోన్మెంట్లో కూడా ఇదే విషయంగానే అక్కడ కూడా అదే విధంగానే జరిగింది. ఎలక్షన్లో అక్కడున్న జరిగిన విషయంలో కూడా ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారన్నది మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైడ్ కానీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కానీ అక్కడ ఉండేటువంటి అభ్యర్థి స్థానికుడు కావడం వల్ల ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆ విషయంలో అన్నింటినీ ప్రజలు చూస్తున్నారు. మేము గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ చూస్తున్నాం, గ్రౌండ్ లెవెల్కి పోవడం కూడా జరిగింది ఎవ్రీడే. దాని ప్రకారం 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నది భారీ మెజార్టీతో గెలుస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే రైట్. ఓకే శంకర్ గారు, అంటే మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని టీఆర్ఎస్ అంటుంది, ఖచ్చితంగా ఈసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని కాంగ్రెస్ అంటుంది. అంటే బీజేపీ అంచనాలు ఏంటి? గతంలో మీరు కూడా ఇంతవరకు అక్కడ ఎప్పుడు గెలిచిన పరిస్థితి కానీ లేదు కదా. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు 2014లో నా వాయిస్ వస్తుందండి? ఎస్, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది శంకర్ గారు, చెప్పండి. 2014లో మాగంటి గోపీనాథ్ గారు టీడీపీని గెలిచిన తర్వాత 2018, 2023లో అక్కడి నుండి టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 2018లో 2023లో కూడా ఎంఐఎం పార్టీ విపరీతంగా వాళ్లకు కావాల్సినంత సహకారం టీఆర్ఎస్ పార్టీకి అందించడం వల్ల ఆ 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. 2023 తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పులు జరిగినాయి. కానీ అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిస్థితి ఈ రోజు కూడా చూస్తే 3 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కూడా 10 సంవత్సరాలు గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. జూబ్లీహిల్స్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునిగా మాగంటి గోపీనాథ్ గారు అక్కడ వాళ్ళు ఉండే. ఈ 2 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జూబ్లీహిల్స్లో పెద్దగా జరిగినటువంటి మార్పులు ఏమి లేవు. ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గత 10-11 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక ఉప ఎన్నికల్లో మనం ఒకసారి చూసుకుంటే దుబ్బాకలో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చిండే, హుజూరాబాద్లో ఏ రకమైన పరిస్థితులు వచ్చిండే, మునుగోడులో ఏ రకమైన పరిస్థితి వచ్చిందో మనం అంతా కూడా చూసినాం. ఈ రాష్ట్రంలో గతంలో 3 అసెంబ్లీ ఎన్నికల్లో 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఒకటి అతి తక్కువ ఓట్లతో మునుగోడుని ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది.
జూబ్లీ హిల్స్లో జరిగేటటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఒక ఆలోచనకు వచ్చింది ఈరోజు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన మా జూబ్లీ హిల్స్ ఎక్కడ కూడా మా పరిస్థితి మారలేదు. తర్వాత ఈ 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 2 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా మా పరిస్థితి మారలేదు. అక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా ఇక్కడ ఏంది అంటే జూబ్లీ హిల్స్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ మద్దతు తీసుకొని రేపు ఈ భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికతో, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికతో పోతా ఉంది. అంటే ఈ రాష్ట్రం కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఆడుతుందా? ఈ జూబ్లీ హిల్స్ని ఈరోజు ఆ ఎంఐఎం పార్టీ చేస్తున్నటువంటి అక్కడ వ్యవహారం, అక్కడ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నది. రేపు రాబో రోజులలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో అక్కడ శంకర్ భారతీయ గారు, జనతా మీరే పార్టీ మీరు గెలుపొందుతుంది. చెప్పే ప్రారంభంలో మీరు ఏమన్నారంటే గతంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది అన్నారు. ఇప్పుడు మీరే మళ్ళీ అంటున్నారు కాంగ్రెస్కు ఎంఐఎం ఈసారి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ ప్రభావం కాంగ్రెస్కు సానుకూలంగా ఉండదా? మరి ప్రజలు కొన్ని విషయాల్ని గమనిస్తున్నారు. ఈరోజు ఎంఐఎం ఏ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోని ఎంఐఎం పార్టీ ఈరోజు బయటకు సోషల్ మీడియాలో కానీ వార్తలన్నీ కూడా కోడెక్కుస్తూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో మీరు మాకు ఇది ఇవ్వండి, భవిష్యత్తులో మేము మాకు ఇది ఇస్తామంటే ఓటర్లు ఆ 2 పార్టీలు ఒప్పందం చేసుకున్నంత మాత్రాన ఓటర్లు ఆ 2 పార్టీల ఒప్పందానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ జూబ్లీ హిల్స్ పరిస్థితి అన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇచ్చినా కూడా గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లుగా జూబ్లీ హిల్స్ గురించి పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్కు ఈరోజు 100,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరాభివృద్ధి కొరకు తీసుకొస్తే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ సహకరించలేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించలేదు. ప్రజలు ఈ వాస్తవాలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో కట్టినటువంటి ఫ్లైఓవర్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇస్తే తప్ప అదేవిధంగా ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన పరిస్థితి. పూర్తిగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని అంతా కూడా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబో రోజులలో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఓకే, కృష్ణ గారు, ఇంతకుముందు శివసేన రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు. ఇదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు అంటే ఎమ్మెల్యే మరణానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో కంటోన్మెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. మీ నియోజకవర్గం అది. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అలాంటి ప్రభావం, అలాంటి ఫలితం ఇక్కడ ఎందుకు రాదనుకుంటున్నారు? నాగేష్ అన్న, వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఒక ఉదాహరణగా చూపెట్టుకుంటున్నారు. పర్టికులర్లీ నేను అక్కడ వాస్తవ్యుని కాబట్టి పాపం కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే, ఒక్క విషయంలో అయితే ఇక్కడ సేమ్ ఉన్నది. జూబ్లీ హిల్స్ అండ్ కంటోన్మెంట్ లో ఒకటే విషయం ఏం సేమ్ ఉన్నదంటే, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైపోయిందని తెలిసిన పరిస్థితి. ఎందుకంటే కంటోన్మెంట్ లో వాళ్ళ అభ్యర్థి ఎవరుండే, పాపం గద్దరన్న అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ లో గద్దరన్న కుమార్తెకు టికెట్ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని వాళ్ళ పార్టీలోకి తీసుకొని వచ్చారు. పెట్టిగా మొత్తం యంత్రాంగము, డబ్బు కథ, అదొక ఫలితం వచ్చింది. దాని తర్వాత 1 year తర్వాత ఇప్పుడు వస్తున్నది. ఇవాళ కూడా మీరు చూడండి, అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ అని రాని ఎమ్మెల్సీ, కోర్టులో ఉన్న ఎమ్మెల్సీ అని ఒక లాలీపాప్ చూపెట్టి వారిని జరిపేసి ఇప్పుడు వీరికి అభ్యర్థిగా ఇచ్చారు. వారు నిజంగా కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే వారు మాట్లాడిన దాంట్లో ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు మరి ఏమి చేయలేదు ప్రభుత్వం అని అంటే, గ్రహాలు బాగా లేకుండా, అంటే ఒక ఎమ్మెల్యే తన ఆరోగ్యం బాగాలేక ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు ఈ నియోజకవర్గానికి, గ్రహాలు బాగాలేవు అని అనడం నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర అభివృద్ధి చేయడం లేదని దానికే నిదర్శనం. అంతేకాకుండా స్థానికుడు అని వారు మాట్లాడుతున్నారు, వీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ స్థానికేతరలో విషయం ఏంటిదంటే, మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అని వీరు మర్చిపోతున్నారు. ప్రజలే ఆశీర్వదించి 3 సార్లు వారిని గెలిపించడం జరిగింది. అహంకారం ఎక్కువై కాంగ్రెస్ అభ్యర్థి సాక్షాత్తు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారినే నాన్ లోకల్ అనబట్టే.
ఇవాళ నిజంగా కూడా జూబ్లీ హిల్స్ లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా. ఇవాళనే ఎమ్మెల్యే కాకముందే పీజేఆర్ గారి లెగసీనే క్వశ్చన్ చేస్తున్నారు, పీజేఆర్ గారినే నాన్ లోకల్ అంటున్నారు. అంటే ఇది మితిమీరిన అహంకారం అని వాళ్ళు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే పీజేఆర్ గారు లాంటి స్థాయి నాయకులు ఈయన తెలంగాణ లీడర్. ఈ మొత్తం కూడా వాస్తవానికి జూబ్లీ హిల్స్ ముందు అప్పుడు పీజేఆర్ గారి సమయంలో హైదరాబాద్ లో ఉండే ఈ నియోజకవర్గం. వారిని పట్టుకొని నాన్ లోకల్ అనడము, ఇవాళ క్యాండిడేట్ గురించి మాట్లాడటము, ఇవన్నీ కూడా ఈ అంశాలు నిజంగా మీరు గమనించండి. కాంగ్రెస్ పెద్దలు చైర్మన్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం అనే అజెండా తీసుకుంటలేరు. వాళ్ళు క్యాండిడేట్ మీదనే పోతున్నారు, కానీ ప్రభుత్వం అనే అజెండా తీసుకొని వస్తే నష్టపోతారు. ఇన్ని అంశాలు ఎత్తినా కదా నేను. బుల్డోజర్, ఇల్లు కూల్చివేతలు, రాహుల్ గాంధీ గారికి విరుద్ధంగా ఇక్కడ రేవంత్ గారు ప్రభుత్వం. ఓకే కృష్ణ గారు, మీరు మొత్తం మీద మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నది ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది, అక్కడ ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారంటున్నారు. అయితే బీజేపీ ఏమంటుందంటే, ఇంతకుముందు శంకర్ గారు చెప్పింది మీరు విన్నారు కదా, కాంగ్రెస్ చేయలేదు, అదేవిధంగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అక్కడ చేసింది లేదు, కాబట్టి రెండింటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తారని శంకర్ అంటున్నారు. బీజేపీ కోణంలో మీరు ఏం చెప్తారు? అంటే ఎందుకు చూస్తారు సార్, ముందు నుంచి కిషన్ రెడ్డి గారి కంటే ముందు పెద్దలు దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు సెకండ్ టైం పార్లమెంట్ సభ్యులు. ఏమిచ్చారు కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంపీగా అంటే, వాటర్ ట్యాంక్ లేదండి, సింటెక్స్ ట్యాంకులు, లిఫ్ట్ లో ఓపెనింగ్లు, లేకుంటే అక్కడ రైల్వే దాంట్లో లిఫ్ట్లు, ఇట్లాంటివే. కానీ వారు మరి నిజంగానే చర్చ ఇవాళ మెట్రో నిధులు పెండింగ్ ఉన్నాయి, కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ పాపం ఇవాళ నామినేషన్ వచ్చిన తర్వాత వాళ్ళే ఇంకా ఉన్నాయి, ఇవాళ వాళ్ళు పోటీకి పెట్టాలన్నా వద్దా ఇవాళ అనే పరిస్థితి. సో అసలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే కంటెస్ట్ లేదు ఇంకా. ఇట్ ఈస్ అ స్ట్రేట్ ఫైట్ బిట్వీన్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే అసలు ఇక కేంద్రం అనేది ఒక మిథ్య, వాళ్ళదైతే చర్చకు కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ చేసింది ఏమీ లేదు. హైదరాబాద్ లో ఇవాళ శూన్యం, వరదలే వచ్చినాయి సార్. 2020కి వచ్చిన హైదరాబాద్ వరదల్లో అప్పుడు మమ్మల్ని బద్నాం చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇమీడియట్ గా 10,000 రూపాయలు ఇచ్చింది. 1-2 ఇల్లులు మిస్ అయితే అగో మీరు ఈ ఇంటికి ఇవ్వలేదు, ఈ ఇంటికి ఇవ్వలేదు. మీరేమి ఇచ్చారు చెప్పండి? మేమన్నా ఆ రోజు 10,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. 2020లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఇవ్వలేదు, మొన్న వరదలు వచ్చినప్పుడు ఆదుకోలేదు. సో కేంద్రం అనేది ఎంతసేపు వాళ్ళు ఎంపీ ఓట్లు తెచ్చుకోవడం, పదవులు తెచ్చుకోవడం, కేంద్ర మంత్రిగా తెచ్చుకోవడం, కానీ యూరియా విషయం మీద లేవనెత్తున్నారా? బీసీల 42% విషయం మీద లేవనెత్తుతున్నారా? జాబ్ నోటిఫికేషన్ అంశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా? ఇవాళ దొంగ ఓట్లు చేసుకుంటున్నారు కాంగ్రెస్, దాని మీద మాట్లాడుతున్నారా? టోటల్లీ గప్చుప్ కదా, కొల్యూడ్. తెలంగాణ బీజేపీ నాయకులు కొల్యూడ్ అయిన అనేది చాలా స్పష్టంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఏ అంశాల మీద కూడా బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడా ఈ అంశాలను లేవనెత్తలేరు. ఇవాళ స్ట్రైట్ ఫైట్ బీఆర్ఎస్ బీజేపీ అయినా కూడా కాంగ్రెస్ అయినా, ఈవెన్ కబ్రిస్తాన్ విషయం మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు ముస్లిం సోదరులను ఎలక్షన్ కోడ్ ముందు. ఓకే, ఆ విషయాలను చర్చిద్దాం. ఓకే, శివసేన రెడ్డి గారు ప్రధానంగా బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఏం చెప్తున్నాయంటే, ఈ ఎన్నికలు గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన వ్యతిరేకతకు, అదేవిధంగా హామీలు నెరవేర్చకపోవడానికి ప్రతిబింబం అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటున్నారు? 2 ఏళ్ల అభివృద్ధికి, సంక్షేమానికి ఇది ఒక నిదర్శనం అంటున్నారు. మొత్తం ఈ పరిస్థితుల్లో మీరు ఒక స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి, అంటే ప్రభుత్వం దీని ఒక రెఫరెండంగా ఈ 2 ఏళ్ల పాలనకు, ప్రజాభిప్రాయానికి ఒక సూచికగా తీసుకుంటారా? నా విషయం ఏంటంటే, మీరు అన్నది 100% ఈ 2 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధికే, ఈ అభివృద్ధిని చూస్తే ప్రజలు ఈ ఎలక్షన్లో వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు. అది మీరు ఎలక్షన్స్ తర్వాత చూస్తాం. ఈరోజు ఇందాక క్రిషాంక్ గారు అన్నట్టు, అంటే గద్దరన్న, అంటే ఆ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి గద్దరన్న కుమార్తెకు గతంలో అవకాశం ఇచ్చినా, ఆమెకి ఈసారి అవకాశం ఇవ్వకపోయినా ఆమెను ఈరోజు చైర్మన్ చేసుకున్నాము, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి. అజార్ బైక్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి, అంటే ఎలక్షన్లలో ఎవరైనా సరే అక్కడ గెలుపు ఎవరైతే గెలవగలుగుతారో, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, గెలుపు ఎవరికైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయో, ఎవరికైతే అవకాశం మెండుగా ఉంటుందో సర్వేలు చేయించి మరి వాళ్ళనే తీసుకుంటారు. టీఆర్ఎస్లో నాయకులైనా సరే ఓడిపోయే వాళ్ళకైతే టికెట్ ఇయ్యారు కదా, ఖచ్చితంగా గెలిచే వాళ్ళని చూస్తే అవకాశం ఇస్తారు. కానీ మా రేవంత్ అన్న గారి చిత్తశుద్ధి ఏంటంటే, ఎవరైనా వారికి కూడా అవకాశం కల్పించిన తర్వాతనే ఇంకోరికి ఇచ్చారు. ప్రభుత్వం విషయానికి, పీజేఆర్ గారి విషయంలోకి వచ్చినప్పుడు కూడా నవీన్ యాదవ్ గారు నాన్ లోకల్ అని అనడం జరిగింది అని అన్నారు.
నవీన్ యాదవ్ గారు ఎక్కడా నాన్ లోకల్ అనలేదు. వారన్న మాటలు వేరు, వీళ్ళు బయట వక్రీకరించేది వేరు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత విషయం వచ్చేసరికి ప్రభుత్వం విషయంలో వ్యతిరేకత ఎందుకు వస్తుందండి అంటే గతంలో ఎప్పుడు ఇవ్వలేని ఇందిరమ్మ 4.5 లక్షల ఇండ్లు ఇచ్చినందుకు ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుందా, లేకపోతే గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఎప్పుడూ ఇవ్వలే కదా, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నందుకు వ్యతిరేకత వస్తుందా, లేకపోతే సన్న బియ్యం ఇచ్చినందుకు వ్యతిరేకత వస్తుందా, ఫ్రీ బస్ ఇచ్చినందుకు వ్యతిరేకత వస్తుందా? ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేసే విషయాలలో అపోజిషన్స్ కూడా కొన్నిసార్లు గతంలో కూడా అపోజిషన్స్ ఏదన్నా అంటే ప్రభుత్వం మంచి చేసినా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే. గతంలో కేసీఆర్ గారు పథకాలు చేసినప్పుడు దాంట్లో మంచి ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాలను కూడా బట్టి విక్రమార్క గారు సభలో కూడా పోడిన విషయాలు మనం చూసినాం. అంటే ఈ రోజు కూడా అంతే. ఈరోజు మంచి జరిగిందని చెప్పండి, ఒకవేళ మంచి జరగకపోతే జరగలేదని చెప్పండి. 10 సంవత్సరాల్లో అంటే మనం కూడా చనిపోయిన వ్యక్తి మీద మాట్లాడకూడదు, కానీ 10 సంవత్సరాలలో మీరు ఒక్కసారి ఇదేది మన ఎర్రగడ్డలో ముస్లిం గ్రేవ్ యార్డ్ చూస్తే 2014లో ఇప్పుడు ఎవరైతే వీరు చనిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వ్యక్తి ఉన్నారో, మాజీ శాసనసభ్యులు ఉన్నారో, వారు 2014లో మాటిచ్చిండ్రు ఆ కాన్స్టిట్యున్సీలో, 2018లో మాటిచ్చిండు, 2024లో మాటిచ్చిండు 10 ఏళ్లలో. మొన్న మేము శంకుస్థాపన చేయించడం జరిగింది. ఈ సమస్య గురించి తీసుకుపోయిన తర్వాత వాటర్ ప్రాబ్లం పేరుకే జూబ్లీహిల్స్ ప్రాంతం, కానీ జూబ్లీహిల్స్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ స్థానిక మీరు ఒక చిన్న విషయం ప్రభుత్వ పాజిటివ్ అంశాలే ప్రధాన ఎజెండా అయితే యూసుఫ్గూడలో ఓకే, కానీ కిషాన్కి ఏమంటున్నారంటే ఒకవేళ అదే అంశాలు ప్రధానమైన ఎజెండా అయినట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి భావోద్వేగాలపైన అలాంటి విషయాలపైన ఎందుకు చర్చిస్తున్నారు, ఆ విషయాలన్నీ చెప్పుకోకుండా అని ఇంతకుముందు క్రిషాంక్ అంటున్నారు. అంటే వారి భావోద్వేగాల మీద చర్చించడం అది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా అది చర్చించిన విషయం నేను చూడలేదు కూడా దాని విషయంలో. కాకపోతే విషయం ఏంటంటే చాలా మటుకు సోషల్ మీడియా అనే మాధ్యమం ద్వారా మనం ఒకటంటే ఇంకోటి అంటున్నట్టు చూపించే పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో ఒకసారి మా మంత్రి శ్రీహరి గారు మేమందరము, ఆయన స్పోర్ట్స్ మినిస్టరు, నేను స్పోర్ట్స్ డ్రామా అనలేదా నాగేష్ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కృష్ణ గారు ఆర్టిఫిషియల్ డ్రామా అనలేదా? ఓకే, పొన్నం ప్రభాకర్ గారు వేరు, మరి అక్కడ టీవీలో చూపిస్తున్న విధానం వేరు. సరే ఓకే ఓకే శంకర్ గారు మీరు చెప్పండి. కృష్ణానగర్ లో ఒకసారి బి బ్లాక్ సి బ్లాక్ చేస్తే డ్రైనేజీ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో అభివృద్ధి అని చెప్తున్నారు కదా, 10 ఏళ్లలో ఎక్కడ చేసింటే ఒక్కసారి మన అందరం పోదాం కృష్ణనగర్కి, అభివృద్ధి మీదనే మాట్లాడదాం. అదే కృష్ణనగర్కి రేపు కూర్చుందాం, రేపా ఎల్లుండా మీ ఇష్టం వచ్చిన టైంకి బి బ్లాక్ సి బ్లాక్ వెళ్దాం, అక్కడనే ప్రజలను అడుగుదాం. మీరే అవసరం లేదు, మా కార్యకర్తలు వద్దు, డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఈ 10 ఏళ్లలో పరిపాలన ఎందుకు చేయలే, ఈ రోజు అక్కడ సిల్ట్ తీసి నీళ్లు పోసే పరిస్థితి, సిల్ట్ తీస్తేనన్నా బెటర్ ఉంటుంది, అది కూడా లేని అధ్వానమైన పరిస్థితిలో ఉండే. ఈ 2 సంవత్సరాల్లో అట్లీస్ట్ ఆ సిల్టింగ్ తీసి కొంత మెరుగు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, చేయలేదన్నది ఆ లోకల్లో ఉండేటువంటి ప్రజలకు తెలుసు. నేను గత వారం 10 రోజుల నుంచి అక్కడ తిరుగుతా ఉన్నాను, డైలీ ప్రజలను కలుస్తున్నాం, తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. వాళ్ళు అడిగేది ఒకటే, ఇక్కడ ఉండేది ఏంటంటే ఇక్కడ బాగా ఇబ్బందికరంగా వర్షాకాలం వస్తే అందరూ గోడలు కట్టుకున్న పరిస్థితి ఉంది, ఇన్నేళ్ల నుంచి పోయిన సమస్యను మీరు తీర్చండి సార్, మేము మీకు అండగా ఉంటాం. ఆ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి అయితే ఇట్లాంటి గ్రౌండ్ మీదకి వచ్చి చూడలే. ఒక రేవంత్ రెడ్డి గారికి ఆ గ్రౌండ్ మీదకి వచ్చి చూసి మరి వెంటనే దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి హైడ్రాన్ దింపి హైడ్రా కమిషనర్ గారిని ఎప్పటికప్పుడు దాదాపు 4 సార్లు హైడ్రా కమిషనర్ కృష్ణ గారు రావడం జరిగింది. ఎప్పటికప్పుడు దాని మీద రివ్యూ చేయడం అయిపోయిన వెంటనే దాని మీద ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం. ఓకే ఓకే శంకర్ గారు, మొత్తం మీద సరే గత 2 ఏళ్ల కిందనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇదే అభ్యర్థి దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు, కానీ సుమారు ఒక 25,000 ఓట్లు వచ్చాయి. ఈ 2 ఏళ్లలో అంత మార్పులు వచ్చాయంటే మీరు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో జరిగిన మార్పులు ఏంటి అంటే ఏ అంశాలతో వెళ్తారు మీరు? ఇప్పుడు ఒకటండి, రాజకీయాలలో మార్పులు ఏండ్లు కూడా అవసరం లేదు, రోజులలో కూడా మారుతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగినటువంటి ఎన్నిక కావచ్చు, మీకు ఎందుకు ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే
ఈ 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 25,000 చిల్లర ఓట్లు వస్తే అన్న లైవ్ కట్ అయ్యి 24లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 60,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. అంటే 23లో 6 నెలల్లోనే కేవలం 5 నుంచి 6 నెలల మధ్యలోనే 25,000 నుంచి మేము 60,000కి ఎందుకు పోగలిగినాం? భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ మేము ఓటు శాతం పెంచుకున్నాం తప్పితే ఏ రోజు కూడా తగ్గలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఒకటండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం గొప్పలు చేసినామని చెప్పి రేపు ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రజల్ని వీళ్ళు అభ్యర్థిస్తే ప్రజలు వీళ్ళకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానన్న డబ్బు ఇచ్చిందని వీళ్ళకు ఓట్లు వేయాలన్నా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇచ్చినని ఓటేయాలా? 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పిన వాళ్ళు 4,000 ఇచ్చినని ఓటేయాలన్నా? ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ఓట్లు వేయాలన్నా? విద్యా భరోసాకు 5 లక్షలు ఇస్తామని చెప్పిన ఆ రకంగా ఓట్లు వేయాలన్నా? చెప్పుకుంటూ పోతే ఈరోజు చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇంకొక విషయం చెప్తారండి, ఈరోజు జూబ్లీహిల్స్ అనే పేరు మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఏమనుకుంటారు అంటే జూబ్లీహిల్స్ అనేది బాగా అందమైనటువంటి నియోజకవర్గం, అక్కడ అంతా కూడా కోటీశ్వర్లో ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చాలా జరిగిపోయినాయి అని అనుకుంటారు. ఒక్కసారి ఆ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక 5-6 రోడ్లు తప్పితే లోపలికెళ్తే నరకాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు ప్రజలు. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది. ఈరోజు 2 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నది. ఆ 2 పార్టీలే కదా 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించి ఏం చేసిండ్రు? ఈరోజు ఈ 2 సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? ఎందుకు ఆ 2 రాజకీయ పార్టీలకు మేము అవకాశం ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఈరోజు శంకర్ గారు ఒక్కసారి చాలా మంది ఆ జూబ్లీహిల్స్ అని అంటే ఆ పెద్ద పెద్ద బంగ్లాలు చూసిన తర్వాత ఒక గొప్ప ప్రాంతం అనుకుంటారు, కానీ ఆ లోపల మురికి కాలువలు వాళ్ళకు ఉన్నటువంటి శంకర్ గారు. కానీ ఈ సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 10 ఏళ్ళుగా ఉన్నారు, అంతకుముందు దత్తాత్రేయ ఉన్నారు. ఒక ఎంపీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీజేపీ చేసింది ఏంటని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి. నేను చెప్తా లెక్కలతో సహా. ఆ రోజు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మొదటి దశలో దత్తాత్రేయ గారు 1,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చిండ్రు. 2019లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిపోయిన తర్వాత ఈరోజు హైదరాబాద్కు 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. పుస్తక రూపంలో 11 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే దాదాపు 85 నుంచి 90 వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరాభివృద్ధికి పరిసర ప్రాంతాలకు వచ్చినాయి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబద్ధతతో ఈ రాష్ట్రానికి హైదరాబాదు నగరానికి చేసింది. ఈరోజు హైదరాబాదులో నిర్మితమైనటువంటి అనేకమైనటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తున్నది తప్పితే ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉదాహరణకి జిహెచ్ఎంసీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. అనేకమైనటువంటి విషయాల్లో రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినటువంటి బడ్జెట్లో ఏ రకంగా ఖర్చు అవుతున్నా ఉన్నది ఒకసారి లెక్కలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాదు నగర అభివృద్ధిలో ఎంతో కొంత ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసినటువంటి గొప్పలు ఏమున్నాయి? 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలు ఏమున్నాయి? ఈ 2 రాజకీయ పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ప్రజల్ని ఇబ్బంది పెట్టిండ్రు. అందుకే వచ్చేటటువంటి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో తప్పకుండా ఈ బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. రైట్. కృష్ణ గారు, మొత్తం మీద అంటే గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇచ్చిన హామీలు వేరు, ఇప్పుడు ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చూసే మీకు ఓటేయమంటున్నారా? మీ ప్రధానంగా మీ ఎజెండా ఏంటి ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా మేము చేసిన ప్రతి అభివృద్ధి, బస్తీ దవాఖానాలు ప్రతి డివిజన్ లో ఏవేవి నిర్మాణం చేసినామో వాటి ముందు పోయి బాజాబ్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని అడిగితే వాళ్ళు స్పెసిఫిక్ గా సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరే అడిగారు, 15 సంవత్సరాలు ఎలాంటి అంతరాయం లేకుండా భారతీయ జనతా పార్టీ ఎంపీ అక్కడ ఉండదు, కేంద్ర మంత్రులైంది. మీరు అడిగారు జూబ్లీహిల్స్ ఏం చేసి ఏం తీసుకొని వచ్చిరనగానే
మేము తెలంగాణకి ఇది తెచ్చినాము, మేము హైదరాబాద్కి ఇది తెచ్చినాము అని కానీ స్పెసిఫిక్ గా మేము జూబ్లీ హిల్స్ కి ఇది తెచ్చినాము అని వాళ్ళు చెప్పలేని పరిస్థితి. 90,000 కోట్లు తీసుకొని వచ్చినామని చెప్పడానికి ఫిగర్ బాగున్నది. వీళ్ళే 90,000 కోట్లు తెచ్చినామని చెప్తారు, వీళ్ళే ఇవాళ జూబ్లీ హిల్స్ నరకంగా ఉన్నది అని అంటే తలదించుకునే పరిస్థితి ఇవాళ బండారు దత్తాత్రేయ గారికి, కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నారు. నంబర్ 1. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడి నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని కూడా నేను వృధా చేసుకోను. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఇలాంటి లెక్కలు. ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పిరండి ఇంద్రమ్మ ఇల్లు అని. మీరు అన్నప్పుడే ఎక్కిరు ఇంద్రమ్మ ఇల్లు. నేను అడుగుతున్నాను ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్న మీరు జూబ్లీ హిల్స్ లో కేటాయించగలిగిందా, నిర్మాణం చేయగలిగిందా? ఒక కిట్కెనాన్ని వేసిరు, ఉన్న ఇళ్లను కూల్చేసారు. మీరే చెప్పారు కదా హైడ్రా అని. ఆ హైడ్రానే పోటీకి పెట్టేటుండే, మీరు ఆ హైడ్రా కమిషనర్నే పోటీకి దింపేటుండే, తెలిసిపోతుండే. మేము చెప్తాం, లెక్కతో సహా చూపెడతాం కూడా. మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో 3,600 ఇళ్లు ఇవాళ అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది మా క్రెడిబిలిటీ, అది మేము చేసిన పని. వాళ్ళు ఈ 360-600 ఇళ్లను మేము ఇచ్చిన దాంట్లో కనీసం మీరు ఒక్క ఇళ్ళన్నా మీరు ఇవ్వడం జరిగిందా అనేది వాళ్ళని అడుగుతున్నాం. ఏం చేసిరండి మీరు? కనీసం మహిళలు బతుకమ్మ పండుగలకు చీరలు పంపిణీ చేస్తుంటే, మేము ఇఫ్తార్ ముస్లిం సోదరి మనులకు తోఫాలు ఇస్తుంటే దాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం ఆపేసింది కదా. బతుకమ్మకు చీర లేదు, ఇఫ్తార్ కు తోఫాలు లేవు. ఇవాళ కేసీఆర్ కిట్టు బంద్, ఇమాం మోజంలకు 4-5 నెలల జీతాలు. ఇప్పుడు ఎలక్షన్ పడ్డది కాబట్టి కొంత ఏదో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి అది కూడా అయిందో లేదో, 5-6 నెలలకు ఒకసారి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్మికులు హైడ్రాలో పనిచేస్తున్న వాళ్ళు ధర్నాకు దిగబట్టి యూత్ కూడా అంటున్నారు ఇవాళ అందరూ కూడా, మేము వీళ్ళకు బుద్ధి చెప్పడానికి మేము నామినేషన్లు వేస్తాం మేము, ఎందుకంటే నోటిఫికేషన్లు అవసరం లేదంట అని ఇవాళ రేవంత్ గారు చెప్తున్న పరిస్థితి. ఇవాళ మూకుమ్మడిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేదికగా రేవంత్ గారి ప్రభుత్వం మీద ప్రతి ఒక్క అంశం కూడా ఇవాళ వాళ్ళే అంటున్నారు కదా, వాటన్నిటినీ కూడా ఇవాళ సెలూన్స్ లో కూడా మేము సెలూన్స్ విషయం మీద మేము పాలసీ తీసుకున్నాం, వాళ్ళకు ఉచిత విద్యుత్ అని. దాని మీద కూడా ఇవాళ మీరు కోతలు చేస్తున్న పరిస్థితి. కరెంటు కోతలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దారుణాలు ఉన్నాయి. కాబట్టి ఎస్, వీటిని అజెండాగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పొన్నం గారి స్టేట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసారు. పొన్నం ప్రభాకర్ గారు వక్రీకరణ లేదు, ఏమీ లేదు. వారు డైరెక్ట్ గా క్యాండిడేట్ గురించి మాట్లాడుతూ 1 కాదు 2 సార్లు పదే ఆర్టిఫిషియల్ అని, డ్రామా అని, ఏ విధంగా అయితే ఇవాళ చూడండి కాంగ్రెస్ తీరు చూడండి. రైతులు యూరియా కోసం రోడ్ల మీదకి వస్తే వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు అని రైతులను అవమానించారు. ఇది సోషల్ మీడియా సృష్టి అని అన్నారు. యూత్ అశోక్ నగర్ లో యువత వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు లాఠీ చార్జీలు చేసి, పోలీస్ బెటాలియన్ల కుటుంబాలు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వీళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని మీరు మాట్లాడారు. ఆఖరికి రేవంత్ గారి నియోజకవర్గంలో రైతులన్నా కూడా వాళ్ళ మీద దాడులు చేశారు. ఇలా జూబ్లీ హిల్స్ లో కూడా మీరు అదే పరిస్థితి కదా. ఇలా అదే విధంగా మీరు లేదు వీళ్ళు వక్రీకరణ చేస్తున్నారు, సోషల్ మీడియా సృష్టి, పేడు, ఇవి అవి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పిన లెక్కలో ఉన్న అన్ని కమ్యూనిటీస్, మహిళల నుంచి మొదలు పెట్టుకుంటే యువత నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు అందరూ కూడా నిరాపేక్షపడి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, ఒక స్ట్రాటజీ లేదు ప్రభుత్వానికి, ఒక విజన్ లెస్ గవర్నమెంట్. అందుకే మేము సూటిగా అడుగుతున్నాం, జూబ్లీ హిల్స్ కి ఏం చేశారు, హైదరాబాద్ కి ఏం నిర్మాణం చేశారు, హైదరాబాద్ లో ఎన్ని ఇంద్రమ్మ ఇల్లు కట్టారు మీరు? కాళేశ్వరం నుంచే కదా ఇవాళ మీరు మూసి అనే దానికి కూడా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి. ఓకే, శివసేనారెడ్డి గారు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నది అదే. అంటే మీరు చేసినవి చెప్తున్నారు, వారు చేయనివి చెప్తున్నారు. మీరు ఇప్పటికంటే 6 గ్యారెంటీలు కొన్ని అమలైనవి మీరు చెప్తున్నారు, కొన్ని ఇంకా అమలు కానివి ప్రారంభం కానీ వారు చెప్తున్నారు. ప్రజలు అంటే రెండింటిని తీసుకుంటారా? ప్రజలు అంటే మీరు చెప్పింది ఎందుకు చెప్తారు నమ్ముతారు, వాళ్ళు చెప్పింది ఎందుకు నమ్మరు? సార్, మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలే, ఇంకా రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 21 నెల అవుతుంది. అయితే హైడ్రా నుంచి ఇండ్లు కూల్చివేసినారు అని చెప్పి ఇందాక క్రిషాంక్ గారు చెప్పినప్పుడు, వాస్తవానికి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఈరోజు హైదరాబాద్లో ఈరోజు ఇంకా హైదరాబాద్ మునిగిపోవడానికి చెరువులు ఆక్రమించుకోవడం వల్లనే ఈరోజు ఎక్కడిదక్కడ పేదవాళ్ళు కావచ్చు, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళేమో వాళ్ళు ఏదో చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం కొందరు ఉన్నారు. పెద్దవాళ్ళు ఏంటంటే ఆ స్థలాన్ని కాపాడుకోవాలని కబ్జా చేసి పేదవాళ్లకు ఇండ్లు కట్టుకునే విధంగా వాళ్ళే రేకులేపించి
వాళ్ళే కబ్జా చేపించి వాళ్ళే అక్కడ పెట్టి వాళ్ళు కిరాయి తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళ మీద హైడ్రా ఉక్కుపాదం మోపిన మాట వాస్తవం. ఆ కిరాయికి ఇవ్వకుండా రేపన్నాడు ఆ పెద్దలు ఏవైతే ఉన్నాయో, మేము హైడ్రా కమిషనర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎవరెవరైతే ఇది ఒక 500-1000 గజాల స్థలాన్ని ఒక పెద్ద నాయకుడు, ఇంకా పేర్లు తీసుకుంటే బాగుండదు కానీ నాయకుడు దాంట్లో పెట్టి వేరే పేదవాళ్ళని దాంట్లో పెట్టించి వాళ్ళతోనే కిరాయి పెట్టించి మీరు కొట్లాడండి రేపు గెలిస్తే మీకే ఇస్తా ఇండ్లు అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి, గతంలో జరిగినాయి. కాబట్టి నేను దాంట్లోకి పోకుండా విషయం ఏంటంటే ఈ వాటర్ సమస్య తీరాలంటే ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్ అయిన స్థలాలు కొంతవరకు ఆ వాటర్ పైప్ లైన్ల కింద ఉండేటువంటి కొద్దిగా తీసేసి ఆ ప్లేస్ ను క్లియర్ చేస్తేనే అది అందరికీ సేఫ్ అవుతారు. అది ఎంటైర్ హైదరాబాద్ కే సేఫ్ అవుతారు. శివసేనారెడ్డి గారు నేను కంప్లీట్ చేసి మీతో మాట్లాడు అన్న. హైదరాబాద్ అన్న, హైడ్రాది మళ్ళీ ఒకరోజు మంచి చర్చ మనం పెట్టుకుందాం తప్పకుండా. హైదరాబాద్ చెప్పినాక మీరు మాట్లాడారు. ఒక్కటే నిమిషం. శివసేనారెడ్డి గారు చెప్పండి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు దాంట్లో లేదన్న, తిరుపతి రెడ్డి గారి ఇల్లు దాంట్లో లేదు. తిరుపతి రెడ్డి గారి ఇల్లు దాంట్లో ఉందేమో చూడండి, మీరు కావాలిస్తే మీరు పోయి చెక్ చేయండి. మనమే పోదాం పండి. హైడ్రా కమిషనర్ మీరు రండి, నేను పోదాం, అని అడుగుదాం. ఆ ఇల్లు లేదు. ఇంకా చాలా సమయం ఉంది, మీరు మళ్ళీ మాట్లాడవచ్చు. శివసేనారెడ్డి గారు కంప్లీట్ చేసి అంటే గతంలో జరిగినటువంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే అంటే ఒకటి విషయం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మటుకు ఫేక్ పర్మిషన్స్ వల్ల కూడా హైడ్రాలో వాళ్ళు చాలా మందికి మొదట్లో ఉండేటప్పుడు పర్మిషన్ అందరికీ నోటీసులు ఇచ్చిన దాంట్లో తప్పిదాలు ఏమున్నాయో ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు. అందులో భాగంగా ఎవరైనా చేసినారు. కానీ ఈ తిరుపతి రెడ్డి గారి ఇల్లు దాంట్లో లేదన్నది వాస్తవము. హైడ్రా గురించి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అన్న ఒకటి నిమిషం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మేము గవర్నమెంట్ లోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయింది 19-20 నెలలు అవుతుంది. గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు ఇచ్చిన ఇండ్లన్నీ ఈ రోజు మేము అప్లికేషన్ దాదాపు 50,000 అప్లికేషన్లు వచ్చినాయి అన్న జూబ్లీహిల్స్ ఒక్క దగ్గర నుంచి. దాదాపు ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇల్లు ఇప్పుడు కడితే కూడా దానికి 8 నెలలు కావాలి కదా బేసికల్ గా. మేము ప్రభుత్వంలో ఇంకా 5 సంవత్సరాలు మాకు పూర్తి సమయం ఉన్నది. 5 సంవత్సరాల్లో 100% మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. రైతుల యూరియా విషయం గురించి కూడా మాట్లాడినప్పుడు ఒకటే విషయం అన్న రైతుల యూరియా విషయంలో ఎక్కడ డైవర్ట్ అవుతారో మీరు కూడా చూడండి. గతంలో యూరియా ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు యూరియాలో పాస్బుక్లు పట్టుకొని రోడ్ల మీద కావాల్సిన విజువల్స్ ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ గారిని ఎట్లా తిట్టినో ప్రజలు ఆ విజువల్స్ కూడా చూపిస్తా. కానీ అది వారికి తెలుసు, మాకు తెలుసు. ఇది మా పరిధిలోది కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం. అది కేంద్ర ప్రభుత్వం సమయానికి యూరియా ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆ తప్పు. అది వారి పరిధిలో ఉన్నది, వారు క్లియర్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారు. దాదాపు 2 కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉండి కూడా యూరియాను సరిగ్గా సప్లై చేసే పరిస్థితి లేదు. ఈ విషయంలో మా తుమ్మల నాగేశ్వరరావు గారు పదే ఎన్నోసార్లు చెప్పినారు, కేంద్ర మంత్రిని కలిసిరు, ఆ విషయం కూడా తెలిసిందే. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ విషయంలో 100% మా అభ్యర్థి ఆ స్థానికుడు కావడము, అక్కడ అందరితో మా ఇంట్లో పిల్లోడు, మా తమ్ముడు, మా అన్నలా వెలుగుతున్నాడు ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అందరూ బురద దొరడంలో కామన్. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ వారం 10 నెలలో. ఓకే, శివసేన గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. వేరే అంశాల జోలికి వెళ్లకుండా సూటిగా చెప్పండి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఓట్ చోరీ అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఆ అంశాన్ని, కానీ ఇక్కడ బీఆర్ఎస్ తీసుకున్నది. ఇక్కడ కూడా ఓట్ చోరీతోనే మీరు గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సూటిగా చెప్పండి. ఓట్ చోరీ చేయడానికి అవకాశం ఎక్కడుందో మీరే చెప్పండి అన్న. ఓట్ చోరీ జరిగేది వాస్తవాలు ఉంటాయా? మీరు కూడా ఉన్నారు, మీరు కూడా విలేకరుగా ఉన్నారు. తెలంగాణలో ఇంత పెద్ద జరిగిన అంటే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళే ఉంది కదా, అటువంటి స్కోప్ ఉంటే వాళ్ళ ద్వారానే జరిగి ఉండాలి. ఇప్పుడు మేము వచ్చినా ఆ స్కోప్ జరిగే పరిస్థితి లేదు. మా నాయకుడే ఓట్ చోరీ గురించి ఎంత పెద్ద వ్యతిరేకత చేస్తున్నాడో మీకు తెలుసు. మొన్న జరిగింది ఒక ఇంట్లో 42 ఓట్లకు సంబంధించిన ఉన్న ఇండ్లు. అంటే అదొక అపార్ట్మెంట్. అందులో బస్తీలలో ఎట్లుంటారో మీ అందరికీ తెలుసు. కొంత గుడిసెలలో ఉండేవాళ్ళు, కొంత రూమ్లకు షిఫ్ట్ అయినారు. ఆ విధంగా ఉన్న ఒక్క బిల్డింగ్లో ఉన్న ఓట్లు, ఆ ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకే పడతాయా? అది కాంగ్రెస్ పడవచ్చు, బీజేపీకి పడవచ్చు, టీఆర్ఎస్కి పడవచ్చు. జనరల్గా ఆ బిల్డింగ్లో నీవు ఒకసారి కృష్ణనగర్కి వెళ్తే మేము చూసినాం కదా, ఒక చిన్న ఇంట్లోనే దాదాపు ఒక 40-50 మంది ఉన్న పరిస్థితి ఉంది. మీకు కూడా తెలుసు బతంలో ఎట్లున్నాయి అక్కడ ఉన్న పరిస్థితులు. చాలామంది పనిచేసుకునే వాళ్ళు, సినిమా రంగంలో కింది స్థాయిలో పనిచేసుకునేటువంటి కార్మికులు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక్క రూమ్లో 4-5 ఉండే పరిస్థితి ఉన్నది.
ఆ విధమైన ఒక బిల్డింగ్ సంబంధించిన స్ట్రక్చర్ తీసుకొని వాళ్ళు ఒకవేళ చేసుకోవాలంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చుకున్నారు, వాళ్ళు ఏదో చేసిరు కూడా, దాన్ని ప్రచారం చేసిరే. కానీ ఒకసారి దాని గ్రౌండ్లో పోయి చూసిన తర్వాత మేము కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవానికి వాళ్ళెవరు మాకు సంబంధించిన ఓటర్స్ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా. మీరు ఒకసారి అది కూడా చూడండి. మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఒకటే, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో 119 కోట్లు, దాదాపు 120 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు శివసేన గారు ఈ అంశం పైన క్రిషాంక్ అడిగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే క్రిషాంక్ గారు, అసలు ఏంటి ఓట్ చోరు విధానం అనే అంశాన్ని మీరు ప్రధానంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శివసేన గారు చెప్పినటువంటి ఆ వివరణతో మీరు సంతృప్తిగా లేరా? అబ్సల్యూట్లీ లేనండి. ఎందుకంటే స్టార్ట్ చేసిన ఓట్ చోరీతో అవకాశం ఉంటుందా, అట్లా ఎట్లా అవుతుంది అని అంటారు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా తిరగబట్టే దాన్నే బీహార్ ఎన్నికల్లో ప్రచారంగా తీసుకోబట్టే ఓట్ చోరీ అవుతుందని ఎట్లా ఉంటది అని ఇక్కడికి వచ్చేసరికి మీరు అధికారంలో ఉన్న దగ్గరనేమో ఓట్ చోరీ ఎట్లా అవకాశం ఉంటది అని అనడం విడ్డూరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం 3,75,000 ఓట్లు 2023లో ఉంటాయి. ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన లేటెస్ట్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం 12,000 ఓట్లు డిలీట్ చేసిన అనంతరం 3,98,000 ఓట్లు, అంటే 12,000 ఓట్లు డిలీట్ కాగా ఇవాళ పెరిగింది 23,000 ఓట్లు. ఈ 23,000 ఓట్లలో మేము విచిత్రం ఏంటంటే 2 ఓట్లు 3 ఓట్లు మేము ఐడెంటిఫై చేసిన 1,500 అట్లా ఓట్స్ ఉన్నాయి. మేము రాహుల్ గాంధీ గారి లాగా పొలిటికల్ మీటింగ్స్, పొలిటీషియన్స్ తో డిన్నర్ లో లేకపోతే బీహార్ లో ఎలక్షన్ మీటింగ్లలో కాదు, మేము నేరుగా ఎన్నికల అధికారుల ముందు కూర్చొని ఆధారాలతో సహా బయట పెట్టి వారు ఏమంటున్నారు, అపార్ట్మెంట్ లో 42 ఓట్లు ఉన్నాయి అనేసి వాళ్ళు అంటారు. అపార్ట్మెంట్ వాస్తవమే, కానీ అది ఒక కొత్త అపార్ట్మెంట్. ఆ 42 ఓట్లు కూడా ఎవరు ఇక్కడ ఉండరు అని వాళ్ళ అపార్ట్మెంట్ స్థానికులు చెప్తున్నారు. ఆ విషయాన్ని మీరు బయట చెప్పండి. ఉదాహరణకు కార్తిక్ కోరి అని యుఎస్ లో ఉన్న వ్యక్తికి ఇక్కడ పాపం 3 ఓట్లు, ఆయనకు కూడా తెలియదు 3 ఓట్లు ఇవాళ ఎట్లున్నాయి అనేసి ఇవాళ మేము రేస్ చేస్తాం. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే స్వయాన కాంగ్రెస్ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లు ఉండడం. మరి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఓట్ చోరీ క్యాంపెయిన్ విషయం మీద ఇక్కడ చోరీగా ఓట్తో మీరు గెలవబోతున్నారా? వాటి మీద మీరు స్పష్టంగా మేము ఇవాళ ఈ అన్ని ఓట్స్ ని కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా సూటి ప్రశ్న ఇవాళ అనుమానం ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసిండు. వారు రిలీజ్ చేసిన ఎఫ్ఐఆర్ లోనే ఉన్నది ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ అని. ఏ బేసిస్ గా చేస్తారండి దాన్ని? ఇలా వాస్తవానికి డిస్క్వాలిఫై కావద్దా, అసలు తన అర్హుడైనా ఏ బేసిస్ గా తను డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పండి. ఓకే కృష్ణ గారు, దీనిపైన బీజేపీ స్టాండ్ కూడా తెలుసుకొని మళ్ళీ వద్దాం. ఓకే శంకర్ గారు, అసలు ఏంటి ఓట్ చోరీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? పరస్పరం వారిద్దరు విమర్శించుకుంటున్నారు, ఇందులో ఏంటి అసలు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మాట్లాడే మాటకు, బీహార్లో మాట్లాడే మాటలకు, హైదరాబాదులో మాట్లాడే మాటలకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటేనైతే ఈరోజు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా నవ్వుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఓట్ చోరీ అనే విషయం మీద వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొన్న ఈరోజు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ యొక్క ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి ప్రక్రియని ఇంటింటికి తిరిగి ఓటు కార్డులు పంచాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? బయట రాష్ట్రాల్లోనే మాట్లాడే మాటలేమో ఒక రకంగా ఉంటాయి, ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉండి చేసేటటువంటి చేష్టలనేమో ఎవరు ప్రశ్నించద్దు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటింటికి తిరిగి పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన మీద ఎన్నికల కమిషన్ కేసు కూడా ఎందుకు పెట్టింది? వాళ్ళ ప్రమేయం, వాళ్ళ తప్పులు లేకపోతే అక్కడ ఎన్నికల కమిషన్ కేసు పెట్టదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి ఆలోచన. ఎక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఈరోజు ప్రపంచానికి ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది గొప్పగా ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు కేవలం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో ఎన్నికలు ఇంత గొప్పగా జరుగుతున్నాయని, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ మీద ఎన్నో దేశాల ప్రతినిధులు వచ్చి ఇక్కడ వాళ్ళంతా కూడా ఈ ప్రక్రియని వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తే ఈ ఎన్నికల కమిషన్కు ఈ దేశానికి ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమి జరిగినా
ఈరోజు ఓట్ చోరీ అనే విషయంలో ఎక్కడైనా తప్పులు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర చోరీ అనే విషయానికి వస్తే తప్పులు చేయాల్సిన అవసరం వస్తే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. గతంలో చరిత్ర ఉన్నది, ఆనవాళ్ళు ఉన్నాయి, అనేక సందర్భాల్లో కేసులు రిజిస్టర్ అయినటువంటి విషయాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ఓకే రైట్ 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 థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రోజు రోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా ఎత్తులు పై ఎత్తులు ప్రతి వ్యూహాలను పదును పెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత వేడిగా పరిస్థితి వచ్చే కనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.